కాంగ్రెస్ వచ్చినాక మున్సిపాలిటీల్లో బుగ్గలు కూడా వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. చెత్త కూడా సరిగా ఎత్తుతున్న పరిస్థితి లేదు. కొత్తగా రోడ్ వేసిన పరిస్థితి లేదు. మొత్తం పారిశుద్ధ్యం లోపించింది. ప్రజలు డయేరియా, అంటు రోగాలు, విష జ్వరాల బారిన పడి ఇలా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా గొప్పతనం ఏంటంటే దీనికి మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి, ఆయన శాఖలోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, దయచేసి అందరూ కలిసిమెలిసి పనిచేయండి. పార్టీలో కార్యకర్తలు మెరిట్ ప్రకారం మా ఫారూక్ హుస్సేన్ సాబ్ ఆయన పార్టీ మనిషి, ఎవరి ముఖం చూడడు. జో జీతా ఉनको టికెట్ మిల్తా. వేరే వాళ్ళు దయచేసి నేను కోరేది ఒక్కటే, ఎవరైనా రాకపోతే కాపాడుకుంటాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. తప్పకుండా మార్కెట్ కమిటీలు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు ఉంటాయి. ఆ కార్యకర్తలను కూడా కాపాడుకుంటాం. సహకరించండి. మనం జెండా ఎగరేయడం మనకు ముఖ్యం, గులాబీ జెండా ఎగరడం మనకు ముఖ్యం. ఎక్కడనైనా ఏదైనా రాకపోతే కూడా బాధపడద్దు, పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుంది. వాళ్ళు కూర్చున్నారు ఎదుటి, వాళ్ళ క్యాండిడేట్లు దొరుకుతలేరు. వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు టికెట్లు ఇచ్చినాక మేము ఇస్తామంటున్నాడు. ఇల్లు ఎవడన్నా రానోడో, అలిగినోడో, గులిగినోడు ఉంటే ఎత్తుకపోదామని చుట్టూ పోతారా? బీఆర్ఎస్ బిడ్డలు పోరు. బీఆర్ఎస్ బిడ్డలు వస్తే దల్లాటరు, రాకుండా గెలుపు కోసం కృషి చేస్తారు. రాని వాళ్ళను కాపాడుకుంటాం, వచ్చిన వాళ్ళను గౌరవించుకుంటాం. ఎవరు కూడా తొందర పడద్దు దయచేసి. భవిష్యత్తు మనదే. అయిపోయింది అది జారుడు బండ. కాంగ్రెస్ పని జారుడు బండ మీద పడ్డట్టే. మంత్రులే నిలదీస్తుంటే ఎవరు కాడా ఊరు ఏడ పోతాడ మంత్రుల్ని నిలదీస్తుంటే ఉన్నది. మంత్రులు బయటకు వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు ముంగడ జీబులు 4 ఎడక పెట్టుకొని వెళ్తున్నారు. వట్టిగా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అందువల్ల మనం కలిసిమెలిసి పనిచేద్దాం, మంచిగా పోరాడదాం. అందరం కలిసి మరి మన మెదక్ మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం. ముఖ్యంగా సురేందర్ గౌడ్ గారు నాతో ఒక్కటే మాట అన్నాడు, అన్న మెదక్ జిల్లా, మెదక్ కిల్లా మీద గులాబీ జెండా ఎగిరేయడం కోసమే నేను బీఆర్ఎస్ లోకి వస్తున్నా. మా జగపతి అన్న, మా మల్లికార్జున్ గౌడ్, కృష్ణారెడ్డి, సురేందర్ గౌడ్, ప్రభురెడ్డి, ఆంజనేయులు, మా సీనియర్ నాయకుడు, వీళ్ళందరూ కలిసి మెదక్లో బయలుదేరినాక ఇంకోటి ఎదురుగా మిగులుతాడా? ఇంత మంచి నాయకులు, అనుభవం ఉన్న వాళ్ళు, ఇంత మంచి పేరున్న వాళ్ళు ఒక్క బీఆర్ఎస్ కుందరు తప్ప ఇంకో పార్టీలో ఉన్నారా? మనోళ్ళు చాలా మంచి ధైర్యవంతులు. బాగా చేయండి, మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులను వివరించండి. కాంగ్రెస్ మోసాలను మీ ఫోన్లలో చూపియండి. బాకీ కార్డులు పంచండి. ప్రజలను మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీసే విధంగా, ప్రశ్నించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి పార్టీలో చేరడానికి వచ్చిన మిత్రులందరినీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. గౌరవ హరీశ్రావు గారికి ధన్యవాదాలు. మంచి ఇన్స్పిరేషన్ కలిగించి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సురేందర్ గౌడ్ గారికి కండుగా కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతూ, సురేందర్ అన్న మాట్లాడినాక మిగతా వాళ్ళకు సురేందర్ అన్న మాట్లాడినాక పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ సావిత్రి సురేందర్ గౌడ్ గారిని మరి అభిమాన నాయకుడు హరీష్ అన్న గారు కండువా కప్పి స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా సురేందర్ అన్న గారు అంటే వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్లందరికీ కూడా వేదిక మీదకి రావాలి. వారికి కూడా అన్న కండువా కప్పి సాధారణంగా ఆహ్వానిస్తాడు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వారితో పాటు చేసినటువంటి నాయకులందరికీ కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి. పార్టీలో చేరవద్దు. గోదల జ్యోతి గారు, సునీల్ అన్న, ఇప్పుడు ఒక్క నిమిషం, పొద్దుల సంతోష్ గారు,